ధర్మం కదా ముఖ్యం. విదురుడు అవడానికి కౌరవుల పక్షమైన ధర్మం పక్షం వహించాడు. పాండవులకు హితం చేకూర్చాడు. అందుకే భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ వంటి మహామహుల కన్నా గొప్పవాడిగా ప్రశంసలు అందుకున్నాడు. కలకాలం నిలిచిపోయే ఘనత సాధించాడు. సీతాపహరణం అనంతరం సోదరుడైన రావణుడికి పరస్త్రీ వ్యామోహం ధర్మం కాదు, లంకా వినాశనానికి అది హేతు అవుతుంది అంటూ హితవు చెప్పాడు విభీషణుడు. దాన్ని పెడచెవిన పెట్టడంతో సోదరుణ్ణి లంకను కూడా విడిచి శ్రీరాముడి చెంతకు చేరాడు. అధర్మం ఓటమి పాలైంది. రావణ సంహారం అనంతరం లంకకు విభీషణుణ్ణి అధిపతిని చేశాడు శ్రీరాముడు. కర్ణుడు పాండవుల వైపు ఉండాల్సినవాడు. దుర్యోధనుడు చేరదీసి స్నేహితుణ్ణి చేసుకున్నాడు. ఆ కృతజ్ఞతా భావంతో ఆజన్మాంతం కౌరవులను వీడలేదు. పాండవులకు అన్యాయం జరుగుతున్నా నోరు మెదపలేదు. దుష్ట చతుష్టయంలో ఒకడిగా అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. కురుక్షేత్ర సంగ్రామంలో అధర్మ కూటమితో పాటు నేలకూలాడు. అందుకే ఎవరెక్కడ ఉన్నారన్నది ముఖ్యం కాదు, ధర్మాన్ని ఆశ్రయించి ఉండటమే యశస్సు అన్నారు పెద్దలు. శత్రుపక్షాన ఉన్నంత మాత్రాన అందరూ శత్రువులు కాదు. శత్రుదళంలో ఉన్న ధర్మం వైపు మొగ్గు చూపే వాళ్ళే ఆదర్శనీయులు. శుభం. మల్లెపందిరి ఛానల్కి సబ్స్క్రైబర్స్గా మీరు అందిస్తున్న ప్రోత్సాహం మరవలేనిది. మీరు లైకులు కొట్టి కామెంట్ బాక్స్లో మీ ఆలోచనని పంచుకొని, అలాగే ఈ మల్లెపందిరి ఛానల్ని 10 మందికి పంచుతూ వాళ్ళని కూడా సబ్స్క్రైబర్స్ చేయిస్తూ మాకు ఎంతో బలాన్ని ఇస్తున్నారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. శుభం.